ఆయన కన్యాదానం జరగబోతోంది. దాని సందర్భంగా మహాసంకల్పం చెప్తారు. అందరూ చక్కగా మహాసంకల్పాన్ని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కానీ प्रतिष्ठिते अतल विदल सुदल तला तल रसा तल महातल पाताल सप्तलोकानां भुवरितले भुवस्वर महर्जनस्तव सत्यविद्योर्ध्वषट्लोकानां भूभागे चक्रवालशैलगध्यपद महासुमेरो सहस्रजगदानुवर्तिनि परिवाजराजस्य तेजस्य सहस्रफलामणिमण्डल मण्डिते ऐरावत पुण्डरीक वामन गोदाञ्जन पुष्पदङ्ग सार्वभौम सुप्रतीकाक्षर शृङ्गारङ्गोत्कम्भिते अमरावत्य शोभवत्यं भोजवती रैवती सिद्धवती साध्यवती गान्धर्वोत्यलकावत्यादि पुण्यवे इन्द्राद्ययमनिर्वरुणमायुकुबेर ईशानाष्टदिक्पालकपालिते महेन्द्रमलय सक्ययुक्य मधुक्षर विन्ध्यपारिजात्र सप्तकुलाजलमतङ्ग हिरण्यशृङ्गमहायवकिष्किन्द ऋष्यशृङ्गाच्च पञ्चमहानगाधिष्ठिते रामशिबिरन्ति पृथुमरुद्भगीरथानङ्गशतिबिन्दु विजाम्बरीचतिरीपाजातमान्धानवे सप्तभि रुदर्शिभिर्मण्डिते पञ्चाशत्कोटिविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे महामानसरोवरामरावति श्वेतद्वैताख्य चित्तपुरी भूमध्यरेखायाः पूर्वदिग्भागे सहस्रान्वतचतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतखण्डे मेरोधो दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे सहस्रदेवतादो ब्रह्मण हरिहरचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिक चालीयग्रहणादिसख्यसंवत्सराणां मध्ये स्वस्ति श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणायने वैशरजौ श्रावणमासे शुक्लपक्षे विगतस्यां शुभतिथौ वासरः भानुवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुणविशेषविशिष्टायां शुभतिथौ అందరూ కూడా మహాసంకల్పం విన్నారు. చాలా బాగుంటుంది మహాసంకల్పం వింటూ ఉంటే. ప్రపంచంలో ఎంతమంది రాజులు మనల్ని పరిపాలించారు, చక్రవర్తులు, ఎన్ని నదులు ఉన్నాయి, మహానదులు, దాంతోపాటు ఎంతమంది ఋషులు ఉన్నారు, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని యుగాలు ఉన్నాయి, అన్నిటినీ ఈ యొక్క సంకల్పంలో మనం ఇప్పుడు విన్నాం. అన్ని దానాల్లో గొప్పదానం ఏదన్నారు మొన్న మీరంతా? అమ్మా, అన్ని దానాల్లో గొప్పదానం ఏదన్నారు? కుదరదు, ఇప్పుడు కన్యాదానం గొప్ప. అందుకే మిమ్మల్ని అడిగింది, అది ఎక్కడికి ఏ దానం గొప్పదో అక్కడికి ఆ దానమే గొప్పది. అన్నిటికంటే గొప్పదానం నిధానం. అది లేకపోతే ఏమీ లేదు. సరేనా?
విధానం. ధాకు ఒత్తులేదు ఆయన విధానం. అర్థమైందా? విధానం అనేటువంటిది ఉంటేనే ఇది. కాబట్టి ఈరోజు కన్యాదానాన్ని చేస్తున్నాం. ఒక్కసారి మీరంతా రెండు చేతులు ఇలా పెట్టండి, గోవింద పెట్టినట్టు పైన పెట్టుకోండి. నేను చెప్పింది బిగ్గరగా పలికి చిట్ట చివరి నేను గోవింద చెప్పిన తర్వాత అప్పుడు గోవింద అని అప్పుడు తీయాలి. అప్పుడు దాకా నేను చెప్పింది బిగ్గరగా పలక. ఏదో స్వామి సంకల్పం పలికించారైపోయింది. దాని అర్థం ఏ బాబు బాబు మైక్ సౌండ్ పెడతావా లేకపోతే వదిలేమంటావా? ధనంజయ వచ్చారంటే ముక్కు వస్తుంది. ఆయన అన్ని దానాల్లో కన్యాదానం గొప్ప. ఇప్పుడు మీరు పలికిన సంకల్పం ఏదో తెలుసా? ఈరోజు మీ అమ్మాయిలు ఎవరు చెప్పండి? మీ అమ్మాయిలు ఎవరు? శ్రీదేవి భూదేవి. శ్రీదేవి భూదేవి మీ అమ్మాయిలా? అవును. మనకు అటువంటి పిల్లకాయలు పెడితే ఇంకేం మనకి శీర్షాసనం వేసినా వాళ్ళ అలాంటి పిల్లలు పుట్టరు. కాబట్టే వాళ్ళ కళ్యాణాలు జరిగే చోటుకు వస్తే మన పిల్లలకి మంచి బుద్ధులు వస్తాయి. అందుకే కన్యాదానం చాలా గొప్పది. ఏం గొప్పదయ్యా అంటే మీరు పలికారే మయా సహా. కన్యాదానం చేస్తున్నట్టు తండ్రి అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి చేస్తుంటే భగవంతుడు వచ్చి సూక్ష్మ రూపంతో ఈ అమ్మాయి తండ్రిని అడుగుతాడట. ఏమడుగుతాడంటే, ఆయన ఎన్ని సంవత్సరాలు మీ అమ్మాయిని చక్కగా చూసుకుని ఇంకో ఇంటికి పంపిస్తున్నావు. మీ అమ్మాయిని వేరే ఇంటికి పంపించడం నీకు చాలా కష్టమైనటువంటి పని. అటువంటిది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు కోరిక ఇస్తాను, తీరుస్తాను, కోరుకో అన్నట్ట. అప్పుడు అమ్మాయి నాయనేమని అడిగాడు తెలుసా? మీరు ఇప్పుడు కోరుకుందే అడిగాడు. ఏమిటంటే మయా సహా, నాతో పాటి దశపూర్వేష, నా ముందు 10 తరాలు. ఎన్ని తరాలు? 10 తరాలు. దశాపరేష, నా తర్వాత 10 తరాలు. మొత్తం ఎన్ని తరాలు అయినాయి? 21. అమ్మా 21. 21. అర్థమైందా? 21 తరాల వాళ్ళు. మద్వంశ్యానం, నా వంశంలో ఉండేటువంటి సర్వేషాం పితృణాం, 21 తరాల పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొరపాటున ఏదైనా పాపం చేసి నరకంలో ఉన్నా నరకాత్ ఉత్తీర్య, నరకం నుంచి బయటకు వచ్చి శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం, శాశ్వతమైన బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, స్వర్గలోకం ఏదైతే ఉందో దాంట్లో మేము వెళ్ళి ఉండాలని సంకల్పిస్తున్నాను. ఇది సంకల్పం. 21 తరాల మోక్షానికి పోయే
ఏకైక దానం కన్యాదానం ఏం దానం? కన్యాదానం ఇప్పుడు వచ్చిపడింది. మీరు ఎవరి దానం చేస్తే 21 తరాలు, దానం దానం చేస్తే ఒక కూతుర్ని దానం చేస్తే 21 తరాలు, ఇద్దరు కూతుర్లు దానం చేస్తే 40. చెప్పండి 42 40. మళ్ళా చెప్పండి 40. 2 మళ్ళా చెప్పండి 40 కాదు 21. అర్థమైందా? మీకు 100 మంది పిల్లలున్నా కన్యాదానం చేసేది ఒక్కడేగా. ఆ మాత్రం బుర్రలు గట్ల ట్యూబ్లైట్లు మీరంతా చెప్పారు, అదే చెప్పడం. కాబట్టి మీ రామరావు గారు మాట్లాడకూడదు ఇక్కడ. మీకు అమ్మాయిలు లేరు, మీకు అమ్మాయిలు లేరు. కన్యాదానం రామరావు గారు బాగా సినిమాలు అలవాటైపోయింది. ఆ ట్రాకులు ఈ ట్రాకు ఉంటాయి. ఎన్ని ట్రాకులు ఉన్నా నాదొక ట్రాక్ ఉంది. కాబట్టి చక్కగా మీరందరూ పాపం 41 తరాలు 42 తరాలు ఉన్నారు. కాదు నాయన 21 తరాలు మాత్రమే మోక్షానికి పోతాయి. అటువంటి 21 తరాలు మోక్షానికి వెళ్ళేటువంటి కన్యాదానాన్ని ఇప్పుడు చేస్తున్నాం. ఫస్ట్ మొట్టమొదట ఒక కొబ్బరికాయ తీసుకొని లోపల అమ్మవారు
జై శ్రీ గోవింద శ్రీదేవి భూదేవి అమ్మవారిని శ్రీనివాస స్వామి వారికి ఇచ్చి కళ్యాణం చేస్తున్నారు. కన్యాదానం గట్టి మేళం కన్యాంగ ఎంత అదృష్టవంతులంటే మనంతా నిజంగా కన్యాదానం చేశాం. ఇక లగ్నాష్టకాలు చదివి జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర బెల్లం గురించి మనం చెప్పానా? ముహూర్తానికి ఏం చేయాలి? జీలకర్ర బెల్లం పెట్టాలా? మంగళసూత్రం పెట్టాలా? అయ్యా జీలకర్ర బెల్లం పెట్టాలా? మంగళసూత్రం పెట్టాలా? రోహితడి జీలకర్ర బెల్లం పెట్టాలా? విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరా దేవత విద్యారాజ్యసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు సావధాన ముహూర్తే సులగ్నే శ్రీలక్ష్మీనారాయణ ధ్యానే लग्ने कर्कटके पुनर्वसुजिते पेशङ्गते पूषणि निर्दग्धिं निखिलाः कलाशसमिधः मेध्यादयोध्यारणेः आविर्भूतमभूतमपरं यत्किञ्चिदेकं महः मुहूर्ते सावधान श्रीलक्ष्मीनारायण ध्यान वैदे
సీతారాఘవయోర్వివాహ సమయే తేనాదిదం మంగళం సావధానమూర్తే సులగ్నే శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. స్వామికి అమ్మవార్లకి తిలక ప్రారంభం శుభముహూర్తం జరుగుతోంది. అమ్మవారి ముందు స్వామివారికి తాకిచ్చి అమ్మవారికి పెడతారు, మళ్ళా అమ్మవారికి తాకిచ్చి స్వామివారికి పెడతారు. ఈ లోపల కానీ నేను గట్టివేయం. బ్యాటరీ బ్యాటరీ స్వామికి తాకించారు, అమ్మవారికి తిలక బెల్లం పెడుతున్నాం. ధ్రువాభ్యో ధ్రువా పృథివే ధ్రువం విశ్వముదం జగదే
మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. తర్వాత అక్షతారోపణ అయిన తర్వాత మాలా పరివర్తన కాగానే అర్చన, హారతి, మీ అందరికీ ఆశీర్వచనాలు ఇవి జరుగుతున్నాయి. మనం ప్రారంభించడమే 7:30 ప్రారంభించాం. 7:30 ఇప్పుడు అవుతుంది దర్శనంగా. ఇప్పుడు 9 గంటల 10 నిమిషాలైంది. ఓపికగా ఇంకో అరగంట కూర్చోండి నాయన, దయచేసి నా మీద ఏదో మంచి విషయాలు చెప్పుకుందాం. ఎప్పుడు ఇప్పుడు సీరియల్ చూడాల్సిన కర్మ మనకెందుకు? రేపు చేస్తారు కదా, రీక్యాప్ చేస్తారు కాబట్టి రేపు చూడవచ్చు. ఈ పూట ఈయన్ని చూడండి చాలు, సరేనా? చక్కగా మాంగళ్య పూజ జరుగుతుంది. మాంగళ్య పూజ జరుగుతున్నది కదా, ఈ మాంగళ్య పూజకి మనమంతా సర్వమంగళములు మనకు కలగాలని మన అమ్మవారిని ప్రార్థన చేస్తాం. నాకు ఒక అనుమానం ఉందండి, మాంగళ్యానికి ఎన్ని ముళ్ళు? మాంగళ్యానికి ఎన్ని ముళ్ళు ఉన్నా? మూడా? నాకు చిన్న అనుమానం వేయడాల్సినాడు కదా. ఏం అనుమానం అంటే, ఆడవాళ్ళకి మనం వెనక ముళ్ళు వేస్తాం కదా, ఎన్ని ముళ్ళు వేస్తాం వాళ్ళకి ఎట్ట తెలిసింది? ఏం డౌట్? ఎవరు చెప్పారమ్మా? ఓ మీ భర్తలే చెప్పారా? 3 ముళ్ళు వేశాను. ఏది దాచిపెట్టరు భర్తలు, అన్నీ దాచిపెడతారు. నేను చెప్పాను, అర్థమైందా? కాబట్టి చక్కగా మాంగళ్యానికి 3 ముళ్ళు. సమాష్టర్శన ఈ మధ్యకాలంలో కాకుండా ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒక సీరియల్ వచ్చింది, మీకు ఇష్టమైనవే సీరియల్. మాంగళ్యానికి మరో ముడి. అంటే మీరు చూడరు, స్వామి నువ్వేమైనా సీరియల్స్ చూస్తావా? ఈ పేర్లు ఎట్ట తెలిసాయని అడగండి తెలియదు. నేను అన్నీ చూస్తాను, వాటి పేర్లే నాకు తెలియదు. అర్థంగా ఒకటి అనుమానం కలిగి చూశారు, ఏందిరా మాంగళ్యానికి ఉండముళ్ళతోనే చేస్తూ ఉంటే ఇంకో కూడా ఎక్కడ అని చూశారు. అంతకంటే ఏం లేదు, నా ప్రమాదం లేదు నాకు. ఎందుకంటే చూసిన ప్రతిదాన్ని బుర్రకెక్కించుకుంది. అర్థమైందా? చూసిన ప్రతిదాన్ని బుర్రకెక్కించుకుంటే ఇక్కడ ఉండే జీపీ తొందరగా పోతుంది, అయిపోతుంది కదా. కాబట్టి ఏది చూసినా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంతవరకు చూడాలా, ఎంతవరకు మనం గ్రహించాలా అనేది నేర్చుకోవాలి. అట్లా మాంగళ్యానికి 3 ముళ్ళే ఎందుకు వేయాలి అని నాకు అనుమానం. ఏమ్మా, మాంగళ్యానికి 3 ముళ్ళే ఎందుకు వేయాలండి? రోహిత్ గారు చెప్పండి, ఏది మీరు మౌనంగా ఉంటే బాగలేదు. మాంగళ్యానికి 3 ముళ్ళే ఎందుకు వేయాలి? ఏమో స్వామి మీ అయ్యవారు చెప్పాడు ఏమని నేను చేశాను, అంతే కదా? కాదు, దానికి చెప్తాను వినండి. కన్యాదానం చేసేటప్పుడు మాంగళ్య పూజ అయ్యే లోపల మీకు మంచి విషయం చెప్తున్నాను. కన్యాదానం చేసేటప్పుడు అల్లుడు గారిని మామగారు 3 ప్రశ్నలు వేస్తారు. మీకు తెలిసినవే. తర్వాత కామేచ తర్వాత మోక్షేచ తర్వాత ఏంటి? నాతి చరామి నా అతి చరామి. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి. సినిమా వాళ్ళందరూ మోక్షేచ కూడా చేర్చేశారు. ఈ సినిమాలు చాలా డేంజర్. సినిమాలో మోక్షేచ, భార్య మోక్షం భర్త గడికి వస్తుంది, భర్త మోక్షం భార్య గడికి వస్తుంది. కాబట్టి భార్య మోక్షం భర్తకు రాదు, భర్త మోక్షం భార్యకు రాదు. ధర్మేచ అర్థేచ కామేచ అంటే అల్లుడికి చెప్తున్నాడు మంచి మాటలు మామగారు. ఏమని? అల్లుడు గారు, ధర్మేచ మీరేదైనా ధర్మ కార్యాలు చేయదలుచుకుంటే మా అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకునే చేయాలి, లేకపోతే మీకు ఆ ఫలితాలు రావు. అందుకే భార్య పక్కన లేకుండా భర్త ఒక్కడే పూజలు పురస్కారాలు చేయరాదు. అర్థమైందా? కాబట్టి భార్య పక్కన ఉంది తీరాలి. ఎవరి వల్లకి భర్త పక్కన కూర్చుంటున్నారు మీరు ధర్మకార్యాలకి? మీ నాన్నగారి వల్ల.
మీ నాన్నగారు అడిగారు ధర్మేచ. సరే రెండోది ఏంటి చెప్పండి? అర్థేచ అంటే డబ్బులు, సంపాదన. ఇంకేముంది? మామగారు జాగ్రత్త చెప్తున్నాడు అల్లుడికి. ఏం జాగ్రత్త ఇస్తానన్నా రోహిత్? ఇగో మా అమ్మాయి విచ్చలవిడిగా ఎట్టంటే అట్ట సంపాదించమని కోరుతుందేమో, ఏమంత సంపాదించక్కర్లే నువ్వు. ఈ అర్ధేజకి మొదటి పదం తగిలించుకో. ఏంది? ఈ అర్ధేజకి మొదటి పదం తగిలించుకో. ఇప్పుడు చెప్పండి. ధర్మ అర్ధేజ. ధర్మంగానే సంపాదించు. మా అమ్మాయి విచ్చలవిడిగా ఎట్టంటే అట్ట సంపాదించమంటే కూడా సంపాదించక్కర్లేదు. కాబట్టి మీ ఆయన చేతగాని వాడు అనకండి. మీ నాన్న వల్లే చేతగాని వాడయ్యా సంపాదించలేదండి. అర్థమైందా? మగవాళ్ళని ఆడవాళ్ళు తిట్టే అధికారం లేదు. తిట్టుకుంటే మీ నాయన తిట్టుకోండి. కాబట్టి ధర్మ అర్థేచ. మూడోది కామం అంటే పనికి మనం ఇది అనుకోకండి. కామం అంటే కోరిక. ఏం కోరిక? ఈరోజు ఒక బంగారం నెక్లెస్ కొనాలి, ఈరోజు ఒక పట్టు చీర కొనాలి, ఈరోజు ఒక బండి కొనాలి, ఈరోజు ఒక కారు కొనాలి, ఒక ఇల్లు కొనాలి. ఇవన్నీ కామమే. మామగారు చెప్పారు, అల్లుడు గారు మా అమ్మాయి విచ్చలవిడిగా కోరికలు కోరితే మీరు తీర్చక్కర్లేదు. అర్థమైందా? విచ్చలవిడిగా కోరికలు కోరితే మీరు తీర్చక్కర్లేదు. ఎట్లాగంటే ముందుకు చేర్చుకో. ధర్మకామేచ. మా అమ్మాయి ధర్మంగా అడిగితే కోరిక తీర్చు. కొండ మీద కోతిని అడిగితే తీర్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు అన్యాయం చేసింది మీ భర్తలా మీ నాన్నలా? చెప్పండి అమ్మా. ఏం మీ నాన్న మౌనాలు బయటిస్తున్నారా? అదే భర్తనైతే తగులుకుంటారే. కాబట్టి నా మగవాళ్ళ తప్పు లేదు, ఓన్లీ మా మామగారులు చేసిన తప్పు వల్లనే మీకు ఇట్లుంది. ఏం రామరావు గారు అవునా? కాబట్టి ధర్మ అర్థ కామములకు మూడిటికి మూడు ముళ్ళు. అర్థమైందా? అందుకని ఇదిగో ఇప్పుడు అమ్మవారి మంగళహారతి ఇస్తున్నారు. మంగళహారతి తీసుకుందాం. తర్వాత మాంగళ్య ధారతని మనం చూద్దామైనా. గట్టిమేళం. మీరు అమ్మవారి దగ్గర ఉండండి. స్వాగతానికి తీసుకొస్తాను. స్వామివారి చేతులు కలుస్తున్నారు. అక్కడి నుంచి తీసుకువస్తారు. కానీ
ప్రజాపతి స్త్రీయా